ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ACL గురించి తెలుసుకుందాం. ACL అన్నది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటే ఈ మోకాళ్ళ లోపట ఇక్కడ ఈ లిగమెంట్ ఉంది చూసారా, ఈ లిగమెంట్ ఇది మన కాళ్ళ బోను తర్వాత థై బోన్ ఈ రెండిటికి కనెక్షన్. ఈ లిగమెంట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మన కాళ్ళకు బ్యాలెన్స్ ఇస్తుంది. మనము ట్విస్ట్ చేసినప్పుడు, డ్యాన్స్ చేసేటప్పుడు ట్విస్ట్ చేస్తారు కదా, లేకపోతే స్పోర్ట్స్ ఆడేటప్పుడు ట్విస్ట్ చేస్తారు, అప్పుడు ఈ లిగమెంట్ తోటే మనకు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ లిగమెంట్ టేర్ అయిన వాళ్లకు చిన్న చిన్న పనులు, అంటే ఎలా అంటే రోడ్ మీద ఏదైనా దేని మీద అయినా కాళ్ళు పడింది అనుకోండి, కాళ్ళు ట్విస్ట్ అయితే చాలా కింద పడిపోతారు, బ్యాలెన్స్ తప్పుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఫాస్ట్గా ఎక్కి దిగితే బ్యాలెన్స్ తప్పుతుంది, డ్యాన్స్ చేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది. సో ఈ ACL లిగమెంట్ ఇంజరీ ఉన్న వాళ్లకు ఈ బ్యాలెన్స్ తప్పడం అన్నది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ACL లిగమెంట్ ఇంజరీస్ ఎవరికి అవుతాయి? నార్మల్గా యంగ్ ఫిట్ పీపుల్కి అవుతాయి. ఎవరైతే ఆటలు ఆడతారో, వాళ్ళు వెళ్ళి యాక్టివ్గా అన్ని పనులు చేస్తారో వాళ్ళకి అవుతాయి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, బైక్ ఇంజరీస్ ఇవన్నీ చాలా కామన్. సో ఈ ACL అయిన వాళ్ళకి ఇంకేమైనా లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయి. వాళ్లకు కొన్నిసార్లు ఇటువైపు లిగమెంట్, లోపటి వైపు లిగమెంట్ అంటే మీడియల్ కొలాటరల్ లిగమెంట్ MCL ఇంజరీ ఉంటుంది. కొన్నిసార్లు PLC పోస్టీరియర్ లాటరల్ కార్నర్ ఇంజరీ, కొన్నిసార్లు PCL పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీ ఉంటుంది. కొన్నిసార్లు చాలా కామన్గా ఈ మెనిస్కస్ ఇంజరీస్ కూడా ఉంటాయి. సో ACL ఉన్న వాళ్ళకు ఇవన్నీ మనము క్లినికల్గా చూసుకొని ఈ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా లేవా అన్నది ఫస్ట్ నిర్ధారించాలి. దాని తర్వాత వాళ్లకు MRI స్కాన్ చేపిస్తాం. MRI స్కాన్లో క్లియర్గా తెలిసిపోతుంది ACL ఇంజరీ ఉందా లేదా అని. ఈ ACL లిగమెంట్ ఇంజరీ ఉంచుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్, అంటే స్పోర్ట్స్ ఆడాలి, దాని తర్వాత రన్నింగ్ చేయాలి, జంపింగ్ చేయాలి, ఇవన్నీ కావాలి అనుకుంటే సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. ఇది మెకానికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాని సొల్యూషన్ కూడా మెకానికలే ఉంటుంది. సో ఈ ACL లిగమెంట్ సర్జరీ అవసరమైన వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న కట్ చేసి హ్యామ్స్ట్రింగ్స్ టెండన్ అనే గ్రాఫ్ట్ ఇస్తాం. ఈ గ్రాఫ్ట్ తీసి మనము ఈ బోన్లో చిన్న చిన్న బోన్ టనల్స్ ఇస్తాం. చిన్న ఉంటాయి, 7 mm, 8 mm, 9 mm ఆ సైజులో ఉంటాయి. చేసి ఆ గ్రాఫ్ట్ని ఫిక్స్ చేస్తాం. గ్రాఫ్ట్ని ఫిక్స్ చేసిన తర్వాత ఒక 3 months వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ పడితే ఆ గ్రాఫ్ట్ ఫెయిల్ అయిపోతుంది. సో 3 months జాగ్రత్తగా ఉండి దాని తర్వాత ఫిజియోథెరపీ అవన్నీ చేసుకొని కాళ్ళల్లో మసిల్స్లో స్ట్రెంగ్త్ పెరిగాక ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతారు. 100% నార్మల్ ఆల్మోస్ట్ అయిపోతారు. అయితే కాంపిటేటివ్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకే ఆ తేడా తెలుసు. డే యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి అసలు తేడా తెలియదు. సో ACL ఇంజరీ ఉంటే దాని మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇన్స్టెబిలిటీ, అంటే కాళ్ళు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అది ఉన్న వాళ్లకు సర్జరీ చేయించుకుంటే వాళ్ళు బ్యాక్ టు నార్మల్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.